ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ఆఖరి మాటగా సిలువ మీద పలికిన మాట, తండ్రి అని గొప్ప శబ్దముతో పిలుస్తూ ఉన్నాడు. ఆ తండ్రి తాను ఐక్యమై ఉన్నారు. అయినప్పటికీ లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన శిలువ శిక్ష పాపులందరి కొరకై భరించుచూ ఉన్నప్పుడు ఆయన విడనాడి ఉన్నాడు. అందువలన గొప్ప శబ్దముతో కేకవేసి ఉన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎందుకనగా తన ఆత్మ తండ్రి వద్ద నుండే వచ్చి ఉన్నది. తండ్రి చిత్త ప్రకారమే ఈ లోకమునకు ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున తాను కూడా రక్తమాంసములలో పాలివాడు ఆయను. అందువలన ఆ తండ్రికే తన యొక్క ఆత్మను అప్పగించుచూ ఉన్నాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని చేసి ముగించి నా ఆత్మను నీ చేతికి ఇచ్చుచూ ఉన్నాను. ఈ మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఆ ప్రభువు యొక్క పనితీరును మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఈ లోకములోకి వచ్చుటకు ఆయన దీనుడై అంగీకరించిన కుమారుడు. ఆ యొక్క ప్రజలు ఎటువంటి శ్రమలు బాధలు జీవన విధానం అనుభవించుచున్నారో తను కూడా అందులో ప్రవేశించి ఆ యొక్క అనుభవాన్ని పొందిన వాడుగా ఉన్నాడు. వారి వలె జీవించి ఉన్నాడు, వారి వలె ఆహారం తీసుకున్నాడు, వారి వలె తను సమస్తమైన కష్టమును చేసి ఉన్నాడు. ఆ విధంగా ప్రభు మాదిరిగా ఉన్నాడు. ఈ లోకములో బాధించబడుచు ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి, చెరలో ఉన్న వారికి విడిపించుటకు, ఆయా దుష్ట శక్తుల చేత పీడింపబడుచు ఉన్నవారిని విడుదల చేయుటకు, కుంటివారిని, గుడ్డివారిని, రోగగ్రస్తులను బాగు చేయుటకు ఆయన ప్రభువు ఆయా పరిస్థితులలో గుండా ఆయా చీకటి ప్రదేశములకు, సముద్ర తీర ప్రాంతాలకు, పల్లెటూర్లకు, కొండ సీమలకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఉన్నాడు. నా ప్రియమైన వార్లారా, ఆయన అలుపెరగని కాలి బాటలో ఆయన ప్రయాణము చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన యూదుడు అయ్యుండి సమరయుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన యూదుడు అయ్యుండి, ఆరోగ్యవంతుడు అయ్యుండి, స్వస్థపరిచే దేవుడు అయ్యుండి, రోగగ్రస్తులు అయిన కుష్ఠుర రోగుల దగ్గరికి కూడా వెళ్ళి ఉన్నాడు. ఆయన ప్రాణాపాయ స్థితిలో చావు బతుకుల మధ్య ఉన్న ఆ యొక్క విచారము చేత పట్టబడిన స్త్రీని ఆయన చూసి, అమ్మా నేను నీకు శిక్ష విధించను, ఇక పాపము చేయవద్దు అని అన్నాడు. ఆలోచన చేద్దాం. ప్రభువు ఆయా రీతులుగా, ఆయా సమయములు, ఆయా పరిస్థితుల్లో ఆ యొక్క యూదులు, సమరయులు మరియు ఆ యొక్క సమాజపు ప్రధాన యాజకులు, లేవీయులు, సద్దూకయులు వారి ఆ యొక్క మతపు గోడలతోనూ కట్లతోనూ కట్టబడి వారు చేస్తున్న అన్యాయపు ఆ యొక్క కార్యములన్నిటినీ కూడా ప్రభు ఎదిరించి నిత్యము ఆ యొక్క యెరూషలేము దేవాలయముకు వెళ్ళి ఆ ప్రభువు వారికి బోధించుచూ ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని. వారిని వెలుగులోకి నడిపించుటకు ప్రయాసపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. అందువలన ఆయన తన యొక్క రాజ్యమును స్థాపించుటకై 12 మంది ఆ యొక్క శిష్యులను ఏర్పాటు చేసుకొని వారిని లోకమునకు పంపుతూ, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని వారితో చెప్పాను. మత్తయి సువార్త 4:19. ఆ విధంగా వారిని సిద్ధపరిచి వారికి అనేక మహత్కార్యములను, సూచనలను చూపించి వారిని బూదిగంతములకు పరిచర్య కొరకై అభిషేకించి పంపించిన మహాప్రభు. కాబట్టి ఆ ప్రభువు నిత్యము తన యొక్క బిడ్డల యొక్క
ఆత్మీయ స్థితి విషయంలో నిత్యము ఆ ప్రభు ప్రోత్సహించుచు సరైన మార్గములో వారిని నడిపించుచు వారు ఆత్మలు పట్టు జాలర్లుగా సిద్ధపరిచి ఉన్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ ప్రభు నమ్మకమును మరి ఆ నిజము అయ్యున్న అనేక సంగతులను గురించి ఆ ప్రభు వ్రాయించి పెట్టాడు లేఖనాల్లో. అవి మనం అర్థం చేసుకోవాలి. అవి మనకు ఒక ఆధారముగాను జీవన ప్రమాణముగాను ఉన్నాయి. అందువల్ల ప్రకటన గ్రంథము 21:6లో ఇట్లు అన్నాడు, సమాప్తమైనవి, నేను అల్ఫాయు ఒమేగా అనగా ఆదియు అంతము అయ్యున్నాను. ఆదియు అంతమును అయ్యున్న వాడును దప్పిగొను వానికి జీవజలపు బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. కాబట్టి దప్పిగొంచున్న వారు ఎవరైనా ఉంటే నేను ఈ జీవజలపు బుగ్గలోని జీవజలాన్ని నేను అనుగ్రహిస్తాను అని ప్రభు గొప్ప వాగ్దానము ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆల్ఫా ఓమేగా అయిన మన ప్రభువు అన్ని కార్యములు తను చేయవలసిన సమస్తమైన కార్యములను ఆయన సమాప్తము చేసి ఉన్నాడు. అందువల్ల తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని కుమారుడుగా విధేయతతో ఆయన చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. When Jesus therefore had received the vinegar, he said, "It is finished." He bowed his head and gave up the ghost. కాబట్టి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కార్యములు ఆదియు అంతము అయి ఉన్న కార్యములు. ఆయన ప్రారంభించేవాడు, ముగించేవాడు. నీవు దేవుని యొక్క కార్యములను ప్రారంభించి ముగించుచూ ఉన్నావా? కొనసాగించుచూ ఉన్నావా? ముందుకు సాగించుచూ ఉన్నావా? లేక మధ్యలోనే ఆగిపోతూ ఉన్నావా? ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రారంభం కన్నా అంతమే ముఖ్యమైంది. కాబట్టి మన పరుగు నిత్యము సాగిపోవలసిందే. మన తుది శ్వాస ఈ లోకములో ముగిసే వరకు మనకు అలుపెరగని ప్రయాణము పరుగు కొనసాగాల్సిందే. అది దేవుని చిత్తము అయినది. అట్టి పరుగు తుద ముట్టించుటకు శక్తిగల ప్రభు నిన్ను ఆయత్తపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.